శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. కన్యరాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది, వీరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏంటి అనే అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో 6వ రాశి కన్యరాశి. కన్యరాశి వారి గురించి చూస్తే గనుక ఈ సమయంలో వీరికి పెద్ద వ్యతిరేకమైనటువంటి ప్రభావం అనేది శనిపరంగా ఏమీ ఉండదు. అనుకూలమైనటువంటి ప్రభావ ఫలితాలే వీరికైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కన్యరాశి వారికి శని గ్రహం అనేది మిత్రగ్రహం. పైగా వీరికి అనుకూలంగా సంచారం చేస్తున్నాడు. అన్ని శుభాలు సంతోషాలు అనేవి ఈ రాశి వారికి జరగడానికి అవకాశం లేకపోలేదు. కన్యరాశి వారికి చూస్తే గనుక సంతానానికి ప్రధానంగా పుత్ర సంతానానికి సంబంధించి అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరికి కొంచెం ఖర్చులు పెరుగుతాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, వివాహ సంబంధమైన విషయాలలో కానీ, సంతానం విషయంలో కానీ వీరికి ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశి వ్యక్తులకు శనిదేవుడు ప్రభావం చేత సంతానపరంగా వీరికి బాగా ఉంటోంది. కానీ కుటుంబంలో మాత్రం చిన్న చిన్న గొడవలు తప్పవు. ఈ రాశి వ్యక్తులకు ఏదో తెలియనటువంటి మానసిక భయము కలుగుతుంది. అలాగే తెలిసిన వారికి ఇది నా పరిస్థితి అని చెప్పుకోలేనటువంటి స్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా కన్యరాశి వారు గనక శనిదేవుడికి ఈ చిన్న పరిహారం చేసుకుంటే గనక అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రభావం అనేది తీసుకునేటటువంటి శనిదేవుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలను పూజించినట్లయితే గనుక వీరికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది. శని భగవానుడికి అధిష్టాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివారం రోజున ఈ రాశివారు ఉపవాసం నియమాన్ని గనుక పాటించినట్లయితే గనుక, వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే గనుక, అలాగే తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లయితే గనుక తద్వారా ఈ కన్య రాశి వారికి చక్కటి శుభయోగం కలుగుతుంది. అలాగే ఏమైనా పక్షులకు ఆవాలతో కలిపినటువంటి పెరుగన్నం ఆహారంగా సమర్పించినట్లయితే గనుక శని దేవుడి యొక్క అనుగ్రహం అనేది కన్యరాశి వారైతే తప్పకుండా పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.